ఓకే, డిస్క్రైబ్ సెబిలిటీ. EC2 మీద దండిగా ఇచ్చాడు, ఎలాస్టిక్ బ్యాలెన్సింగ్ మీద దండిగా ఇచ్చాడు, KMS మీద దండిగా ఇచ్చాడు. అది మెయిన్ థింగ్ కదా వాడు ఇచ్చింది. EC2 ఆల్మోస్ట్ ఆలే కదా EC2 మీద, ఎలాస్టిక్ బ్యాలెన్స్ మీద ఆల్మోస్ట్ ఆల్. అది దీన్ని ఎలా ఎడిట్ చేయాలో మనం ఆటో స్కేలింగ్ మీద ఇచ్చాడు, ఎందుకంటే ఆ నోడ్ గ్రూప్ ఈజ్ నథింగ్ బట్ అన్ ఆటో స్కేలింగ్ గ్రూప్ కాబట్టి ఇంటర్నల్ గా. ఓకే, సో ఈ పాలసీ మనకు ఉంటే మనము టెరాఫామ్ లో మనం పెట్టుకోవచ్చు. వీ కెన్ జస్ట్ పుట్ దిస్ పాలసీ ఇన్ టెరాఫామ్, బికాజ్ అప్పుడు మనం లేకపోతే ఉన్న ఎగ్జిస్టింగ్ రోల్ ని కూడా మనం డేటా ద్వారా గుంజవచ్చు క్రియేట్ అయి ఉంటే. లేకపోతే ఆ క్లస్టర్ పాలసీని ఎవరైనా పోయి డిలీట్ చేస్తుంటే we won't. Name. Okay, Venkat, just choose VPC, EKS cluster role, EKS cluster role, ante. Okay. Next, review. Okay, ikkada endi ante first cluster EKS role. Okay. నెక్స్ట్ అండ్ దెన్ ఇక్కడ క్రియేట్ రోల్ అని పెట్టేసాం. సో ఫస్ట్ క్లస్టర్ EKS రోల్, ఇది కొంచెం గుర్తుపెట్టుకోండి మీరు ఏ పేరు వాడినా, అది ఎట్లైనా క్లౌడ్ ఫార్మేషన్లో వస్తుంది, కానీ లెట్ us డూ దిస్. ఓకే, సో Ctrl+V. ఓకే, సో ఫస్ట్ క్లస్టర్ EKS రోల్ మనం ఈ పాలసీ కావాలి, సో దట్ మనం ఇది టెరాఫామ్ ద్వారా ఆటోమేట్ చేయాలి అంటే. అయినా టెరాఫామ్కి వీఆర్ యూజింగ్ ఏ మాడ్యూల్. Terraform module కాకుండా if you want to write on our own from scratch to learn it well, నేను ఒక 4 hours ఎప్పుడైనా 6-7 hours ఖాళీగా టైం ఉంటే ఐ డెవలప్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ స్క్రాచ్ నుంచి చేస్తే ఏమవుతుందంటే యూ విల్ హ్యావ్ దట్ ఫుల్ గ్రిప్ ఆన్ ద ఇన్స్ అండ్ అవుట్స్ తెలిసిపోతాయి. ఇంకా టెక్నాలజీకి ఇవి ఎట్లయినా మనం ఈ కేస్ పోయేటట్లేదు, ఇక 5-6 ఏళ్ళ వరకు ఉంటుంది టెక్నాలజీ. సో EKS క్లస్టర్ క్రియేట్ చేసాము రోల్. రోల్ క్రియేట్ చేసాము. EKS క్లస్టర్ వీ హ్యావ్ టు క్రియేట్ ప్రీ రిక్విజిట్స్ మీట్ చేసాము. IAM రోల్ క్రియేట్ చేసాము, VPC విత్ 2 పబ్లిక్ ప్రైవేట్ సబ్నెట్స్. ఓన్లీ థింగ్ ఏంటంటే ఆ సబ్నెట్స్ లో యూ షుడ్ హ్యావ్ ఎ ట్యాగ్ కాల్డ్ kubernetes.io.load balancer with a value of 1. అది ఇంపార్టెంట్. ఓకే, ప్రీ రిక్విజిట్స్. ఓకే, సో ఇక్కడ బేసికలీ క్రియేట్ లుకింగ్ ఎట్ ద స్క్రీన్ షాట్స్ బిలో EKS క్లస్టర్ రోల్. ఓకే, సో క్లస్టర్ రోల్ అయిపోయింది. 3 స్టెప్స్. నెక్స్ట్ క్లస్టర్ రోల్ కి ఈ పాలసీస్ ఉంటాయి. ఓకే, వర్కర్ నోడ్ కి ఇప్పుడు అది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటంటే ఇది ప్రీ రిక్విజిట్స్ మీట్ చేసాం మనం. ఓకే, దీస్ ఆర్ జస్ట్ ప్రీ రిక్విజిట్స్. అంటే బిఫోర్ ఈవెన్ వి టచ్ ద క్లస్టర్ వీ హ్యావ్ టు డూ సంథింగ్, కాబట్టి ప్రీ రిక్విజిట్స్. Create a VPC with subnet. Use the following CloudFormation template. Use the following CloudFormation template. Okay. Okay, next to
సో ఇక్కడ లుక్స్ లైక్ ఇది console డాట్ AWS డాట్ క్లౌడ్ ఫ్రంట్ క్లౌడ్ ఫార్మేషన్ లోపలికి ఇక్కడ పెట్టు. ఫస్ట్ క్లస్టర్ EKS రోల్ I created. ఓకేనా? Yeah. Okay. Just a minute. Yeah. నెక్స్ట్ టైం క్రియేట్ చేయాలా? జరా ఒక minute. Jayman. Okay. Jarao. Okay. Okay. Right. First cluster role. Okay. All right. Yeah. So this is the first cluster role. అది అయిపోయింది కదా? ఓకే. సో ఇది ఫస్ట్ క్లస్టర్ రోల్ అయిపోయింది. నెక్స్ట్ వాడు ఏం చేయమంటున్నాడు? డెమో చేస్తుంటాడు రాయుడు. ఓకే. ఇక్కడ నెక్స్ట్ ఏమన్నాడంటే, ఓకే మీ దగ్గర కూడా ఇది ఉంది కదా వెంకట్, ఐ విల్ టేక్ దిస్ టు అదర్ పేజ్ సో దట్ ఐ కెన్ ఆల్సో ఫోకస్ ఆన్ ఇట్. ఓకే. సో let us read it and then do analysis. ఓకే. ఇప్పటి వరకు ఏంటంటే VPC ఒకటి మనం క్రియేట్ చేసిన కుబర్నెటిస్ కి VPC బదులు మనము లోకల్ మిషన్ మీద నా నెట్వర్క్ తోటి క్రియేట్ చేసుకున్నాం. ఓకే, దట్స్ అ డిఫరెన్స్. ఇప్పటి వరకు నార్మల్ కుబర్నెటిస్ కి EKS కి. ఓకే, ట్యాగ్స్ ఒకటి డిఫరెన్స్. IAM రోల్ కుబర్నెటిస్ లో ఉండదు, AWS లోనే IAM రోల్ ఉంటుంది కాబట్టి IAM రోల్ అసైన్ చేసినాము. కానీ ఆ రోల్ని ఎక్కడ వాడలేదు మనము. ఆ రోల్ ఎందుకు అవసరము అంటే, ఆ రోల్ వాడుకొని యూ కెన్ క్రియేట్ EC2 మిషన్స్ అండ్ లోడ్ బ్యాలెన్సర్. క్లియరా? ఓకే. నెక్స్ట్ వాడు ఏమంటున్నాడు, క్లస్టర్ కి ఇప్పుడు క్రియేట్ చేయమంటున్నాడు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, కుబర్నెటిస్ వర్జన్, అమెజాన్ EKS రోలు, సీక్రెట్స్ ఎన్క్రిప్షన్.
tags. Okay. సో నెక్స్ట్ స్టెప్ లో క్లస్టర్ క్రియేట్ చేయాలి. On the specify network auto page, select the values for the following fields. On the specify network, select the values. Select an existing VPC. Okay, subnets. As worker nodes, the subnets must meet the requirements. Okay. కానీ అన్ని సబ్నెట్స్ కి రిక్వైర్మెంట్స్ మీట్ అయినాయా చూడు ఒకసారి. ప్రైవేట్ కి కూడా పబ్లిక్ కి ప్రైవేట్ కి ఒకటే ట్యాగ్ వేసిండా వాడు, రెండింటికి వేరే వేసిండా వీడు? సబ్నెట్స్ లో పబ్లిక్ కి ఒకటి వేసిండు, ప్రైవేట్ కి ఒకటి వేసిండా చూడు. సపరేట్ వేసిండు కాదు, ఒకటే వేసాడా అంటే ట్యాగ్స్ పేరు అంటే సబ్ ప్రైవేట్ పబ్లిక్ అని రాశాడు. పబ్లిక్ కి ప్రైవేట్ కి ఈ క్లౌడ్ ఫార్మేషన్ స్టాక్ నేమ్, క్లౌడ్ ఫార్మేషన్ స్టాక్ ఐడి అదేంటంటే అది ఇగ్నోర్ చేయి. నేమ్ అనేది మన ట్యాగ్. ఓకే, మెయిన్ ట్యాగ్ ఏంటంటే kubernetes.io/role/internal-elb1 అనేది ఉన్నది. అది చాలా ఇంపార్టెంట్. ఆ ట్యాగ్ ఉండాలా, లేకపోతే లోడ్ బ్యాలెన్సర్ పోయి లాంచ్ కాదు, పాడ్ని బ్యాలెన్స్ చేయదు. అర్థమైంది కదా? ఓకే, kubernetes.io/role/elb internal elb1 అనేది లేకపోతే ఇట్ విల్ నాట్ వర్క్. ఓకే, all subnets should be tagged with that role. విపిసి కూడా ఉండాలా అది క్యూబర్నెటిస్ ఐవర్? విపిసికి అవసరం లేదు, ఎందుకంటే లోడ్ బ్యాలెన్సర్స్ ఏడో లాంచ్ అయితే విపిసికి ఒక మినిమం సబ్నెట్ ఉండాలా. విపిసిని క్రియేట్ చేయలేము కదా ఉట్టిగా. సబ్నెట్ హ్యాస్ టు బి దేర్, అట్లీస్ట్ వన్ సబ్నెట్ హ్యాస్ టు బి దేర్. ఓకే, కానీ దట్స్ ఎ గుడ్ క్వశ్చన్. విపిసికి ఉందా? లేదు కదా ట్యాగ్. లేదు, అంటే వేరే ట్యాగ్స్ ఉన్నాయి బట్ ఆ ట్యాగ్ లేదు. అది ఇంపార్టెంట్ ట్యాగ్. వేరేవి మనం క్లౌడ్ ఫార్మేషన్ ద్వారా క్రియేట్ చేయం, మనం టెరాఫార్మ్ ద్వారా అన్న క్రియేట్ చేస్తాము, లేకపోతే మాన్యువల్ గా అన్న క్రియేట్ చేస్తాము. kubernetes.io/role/internal-elb అనేది ఇక్కడ ఉంది, అంతేనా? ఓకే, ఓకే, ఇంటర్నల్ ALB. ఓకే, ఇంటర్నల్ ELB అనేసి ఈడ ఉంది. ఓకే,
ఓకే జస్ట్ మినిట్, ఒక్క నిమిషం. ఇక్కడ ఏం చేస్తున్నాము, io./role/internal elb. Okay, io/role/internal elb :1. ఓకే, అది మనం పెట్టాలి. ఓకేనా? All subnets should be with a tag. Should be having a tag. Should be having a tag. To maintain for load balancers to launch in there. Should have a tag for load balancers to launch. అర్థమైంది కదా? Yeah. ఓకే, సో ఇంటర్నల్ ELB అనేది మనకి ఉండాలి. ఓకే, రైట్. లోడ్ బ్యాలెన్సర్స్ మనకు వచ్చేసింది kubernetes.io/role/internal elb :1 అనేసి. ఓకే, రైట్. క్లియర్ ఉంది కదా అక్కడికి? All subnets should have a tag for load balancers to launch అని ఉంది. kubernetes.io/role/internal elb :1. నెక్స్ట్ వాడు ఇక్కడ ఏమన్నాడు, ఓకే సర్వీస్ IP అడ్రసెస్కి వేరే ఇచ్చాడు వెంకట్. అక్కడ 10.0.0.8 అని ఉంది. ఓకే, నా ఈ సర్వీసెస్ ఏంటివి చెప్పు, ఈ సర్వీసెస్ ఏంటి? ఇవేంటి అంటే కుబర్నెటిస్లో 2 నెట్వర్క్స్ ఉంటాయి. ఒకటి రియల్ నెట్వర్క్. ఇప్పుడు ఏంది, మనం కట్టిన VPC ఇస్ ద రియల్ నెట్వర్క్. ఓకే, నౌ ఐ విల్ షో సో దట్ యువర్ కాన్సెప్ట్స్ ఆర్ క్లియర్ వై వీఆర్ డూయింగ్. కెన్ యూ సీ మై స్క్రీన్? ఓకే, draw.ioలో ఇక్కడ బేసికలీ ఏంటి అంటే కుబర్నెటిస్లో 2 నెట్వర్క్స్ ఉంటాయి. అది చాలా ఇంపార్టెంట్ పాయింట్, చాలా తక్కువ మందికి తెలుసు అది. ఓకే, ఇక్కడ వాట్ వీ హ్యావ్ హియర్ ఈజ్ 1 నెట్వర్క్. నా దాంట్లో ఈ నెట్వర్క్ ఉంది. ఓకే, నా నెట్వర్క్ ఏంది, 192.168. this thing. Okay, 192.168.0.16 అంటే .0/16. క్లియరా? ఓకే, సో ఇది నా నెట్వర్క్. దీనికి ఏంది, కుబర్నెటిస్ మాస్టర్ ఇది ఉంటుంది. ఒక మాస్టర్ నోడ్ ఆల్రెడీ వాడు క్రియేట్ చేసేసాడు. నార్మల్ కుబర్నెటిస్లో మనం మాస్టర్ నోడ్ క్రియేట్ చేస్తాము, అంతే తెలుసా? కుబర్నెటిస్ మాస్టర్. ఓకే, and then this is simply equal to Kubernetes master 2. ఇవన్నీ ఒక నెట్వర్క్లో ఉంటాయి.
Okay, Okay. this will be in one network. And ఇక్కడ Kubernetes worker 1 ఇవి కూడా ఒకటే నెట్వర్క్ లో ఉంటాయి. ఓకే, దాని తర్వాత పాడ్. ఇది పాడ్ నెట్వర్క్, ఇది అర్థమైంది కదా వెంకట్, రైట్? ఓకే, సో దిస్ ఈస్ పాడ్ 1. ఓకేనా? Yeah. ఇది పాడ్ 1. ఓకే, ఇది పాడ్ 2. Okay, so that is there, and then ఓకే, ఇక్కడ కూడా ఇంకో పాడ్ ఉండవచ్చు. So this is a pod network. Okay, now ఇది వేరే నెట్వర్క్, వర్చువల్ నెట్వర్క్. ఇది Kubernetes క్రియేట్ చేస్తుంది. ఇది దిస్ ఈస్ వాట్ మేక్స్ Kubernetes స్పెషల్. ఓకే, ఇట్ విల్ క్రియేట్ ఆన్ ఇట్స్ ఓన్. దీంట్లో ఏముంటది చెప్పు ఇప్పుడు. దీనిది సైడర్ 192.168 ఉండాలనా లేదా ఉండకూడదు నా దాని ప్రకారం. ఓకే, నేను ఏది చూస్ చేయొచ్చు అంటే 10.0 అన్నా చూస్ చేయొచ్చు, 172.16 అన్నా చూస్ చేయొచ్చు. Okay. Slider block must not overlap. ఓకే, బిట్వీన్ /12 అండ్ /24 ఉండాలి అంటున్నాడు. కానీ మన 10.0.0.8 అని ఎందుకు ఇచ్చాడు? నువ్వు చూస్ చేయకూడదు, 10.0వి చూస్ చేయకూడదు. ఓకే, ఇట్ షుడ్ నాట్ ఓవర్లాప్. 172.16 పెడితే నేను సేఫ్, ఐ విల్ నెవర్ ఓవర్లాప్. నువ్వే చూస్ చేస్తావు, 172.16 అన్నా చూస్ చేయి, లేకపోతే 192.16 అన్నా చూస్ చేయి. అర్థమైంది కదా? Okay. యూ అండర్స్టాండ్, రైట్? ఇది ఓవర్లాప్ ఉంటే ప్రాబ్లమ్స్ అవుతాయి, చాలా పెద్ద ప్రాబ్లమ్స్ అవుతాయి, నేను చూసిన. ఓకే, దీన్ని అంటే ఏమంటాము? 12 అలా ఇస్తాం, మన VPC 16 లో ఉంది కదా. 12 పర్లేదు. ఇవ్వచ్చు. ఇది 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 కంప్లీట్లీ న్యూ నెట్వర్క్. ఇది ఓకే, అది విత్ ఇన్ క్లస్టర్ లెవెల్. ఇది క్లస్టర్లో కాదు, దాని ఓన్ నెట్వర్క్. ఇది ఓకే. very complicated, right? That's what Kubernetes networking is, very complicated, not easy. DNS కూడా ఉంటుంది దానికి, అర్థమైంది కదా? కానీ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ యూ అండర్స్టాండ్ యాజ్ అన్ అడ్మిన్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్. ఓకే, సో ఇది పాడ్ నెట్వర్క్. ఓకే, దిస్ ఈజ్ నార్మల్ Kubernetes కాన్సెప్ట్స్. ఈ కేస్ తోటి కాదు, ఇది Kubernetes కాన్సెప్ట్స్. ఇంకేందంటే ఒకవేళ పియరింగ్ కనెక్షన్ ఉంటే అది కూడా చేయకూడదు. అర్థమైంది కదా? ఓకే, సో ఇంకోటి ఒకవేళ VPC తోటి పియరింగ్ కనెక్షన్ ఉంది ఇప్పుడు మాకు, ఆ VPC పియరింగ్ కనెక్షన్ మీద కూడా ఉండకూడదు ఆ నెట్వర్క్. అర్థమైందా? Okay. Shouldn't have VPC peering connection also.
shouldn't overlap. Pod network shouldn't overlap VPC CIDR. Okay. Okay, so that is it. Clear, right, Venkat? Yeah. Clear కదా? Yeah. పబ్లిక్ అన్నప్పుడు ఏంది అంటే మన బయట నుంచి మనం చూస్ చేసుకోవచ్చు. ఓకే, సో బై డిఫాల్ట్ ఫ్రమ్ ఎనీ ఐపీ అడ్రస్ నుంచి మనం ఆ క్లస్టర్ని కంట్రోల్ చేయొచ్చు అన్నప్పుడు, ఆర్ యూ కెన్ రిస్ట్రిక్ట్ దట్ టు ఏ పర్టికులర్ స్పైడర్ రేంజ్. అంటే ఆఫీస్ నెట్వర్క్లో ఉన్నప్పుడు వాళ్ళ విపిఎన్ అడ్రసెస్ ఏవే ఉన్నాయో దానికే రిస్ట్రిక్ట్ చేయొచ్చు. దిస్ ఈజ్ బెటర్ ఆప్షన్. ఎనేబుల్స్ ఓన్లీ ప్రైవేట్ అంటే ఏంది, దట్ ఆరిజినేట్ ఫ్రమ్ విత్ ఇన్ యువర్ క్లస్టర్ విపిసిస్ తోటి అది అవుతుంది. ఓకే, వితౌట్ అవుట్బౌండ్ ఇంటర్నెట్ యాక్సెస్ లేకపోతే ఇదే చేయాలి, ఏం చేయలేము. లాగింగ్ వద్దు మనకి, ఎందుకంటే దానికి డబ్బులు అవుతాయి మళ్ళీ. So next steps అది 12 and 13 మనం కొంచెం ఆగుదాము. ఓకే, ఫస్ట్ ఇక్కడ ఏం చేద్దాము అంటే, ఆన్ ద కాన్ఫిగర్ లాగింగ్ పేజెస్ we will go till right ఈ విపిసి సిఎన్ఐ కోర్ నెట్వర్కింగ్ ఇంటర్ఫేస్. సిఎన్ఐ ఎందుకు కావాలి అంటే ఈ పాడ్స్ని కనెక్ట్ చేయడానికి. కోర్ డిఎన్ఎస్ అంటే పాడ్ నుంచి ఒక పాడ్ నుంచి ఇంకో పాడ్ ఏడుందో అది కంప్లీట్ చేయడానికి. కుబర్నెటిస్ ప్రాక్సీ ఎందుకు కావాలి అంటే, ఎందుకు కావాలి కుబర్నెటిస్, ఆ క్యూబ్ సిటిఎల్ అనే కమాండ్ ఇష్యూ చేస్తే కుబర్నెటిస్ ప్రాక్సీ కావాలి. అర్థమైందా? యూ అండర్స్టాండ్ రైట్ వెంకట్? యా, ఓకే, యా, ఏం లేదు, దట్స్ వాట్. ఇట్స్ నాట్, ఐఎమ్ మేకింగ్ ఇట్ సింపుల్. నాకు ఎవరు చెప్పేవాళ్ళు లేరు, ఐఎమ్ టెలింగ్ ఇట్. యూ గో త్రూ మై వీడియో అగైన్ అండ్ అగైన్. దిస్ వన్ యూ విల్ నాట్ ఫైండ్ ఎనీవేర్. ఓకే, బికాస్ నో బడీ నోస్ వాట్ దే ఆర్ డూయింగ్. ఉన్నాయిలే వీడియోస్ యూట్యూబ్లో కూడా, బట్ గో త్రూ మై వీడియో, ఇట్ విల్ బి బెటర్. బికాస్ ఎందుకంటే మనం హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ చేసావు కాబట్టి యూ విల్ అండర్స్టాండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. You understand this right now? Yeah. All that now we have to then do is follow the instructions. Services, EKS, Elastic Kubernetes Service, add cluster, create. నేనైతే ఫస్ట్ ఈకేఎస్ క్లస్టర్ అని పెడుతున్నాను. ఓకే, కుబర్నెటిస్ వర్జన్ లేటెస్ట్కి వెళ్ళకుండా ఒక వర్జన్ తక్కువ పోవడం బెటర్, ఎందుకంటే ప్రాబ్లమ్స్ తక్కువ. బెటర్ ఈవెన్ 1.19 పోవడం బెటర్. ఓకే, ప్రాబ్లమ్స్ తక్కువ అంతే. ఫర్ నౌ డోంట్ యూజ్ సీక్రెట్స్ ఎన్క్రిప్షన్, వదిలేసేయి. క్లియరా? నెక్స్ట్, ఈ సబ్నెట్స్లో అన్నిట్లో ఎందుకు మనకి
రెండు రెండు ఉండాలన్నాడు వాడు. ఎన్ని ఉండాలన్నాడు? ఉండని, అన్ని సబ్నెట్స్లో ఉండని. సో రోల్ మనం సెలెక్ట్ చేసుకుంటాము. పబ్లిక్ సబ్నెట్స్లో ఉంటే చాలా అన్నాడు కదా, వదిలేద్దాము ఇప్పుడైతే ప్రస్తుతానికి. నెక్స్ట్ విపిసి No, ట్యాగ్స్ ఇవ్వాలా? ఇప్పుడు ఇక్కడ ఏం చేసాము? ఓకే, అప్పుడు డాక్యుమెంట్లో రాసుకున్నాం కదా సెక్యూరిటీ గ్రూప్కి ఏమో చేయాలి అనేసి. అప్పుడు వచ్చినప్పుడు పని చేసిండే కదా మనది. వి ఫినిష్డ్ ఇట్ రైట్. థింగ్స్ వర్కర్ నోడ్స్కి వేరే ఇది. మనం విపిసి సెలెక్ట్ చేసుకోవాలి. సబ్నెట్స్, సో వీ హ్యాడ్ సెలెక్ట్ ఆల్ సబ్నెట్స్. నో, ఆ సెక్యూరిటీ గ్రూపు, ఆ ఈకేఎస్ది సెక్యూరిటీ గ్రూప్ కావాలి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది సబ్నెట్ వాడు విపిసి డిఫాల్ట్ విపిసి కాదు మనం క్రియేట్ చేయాల్సింది. వీ హ్యావ్ టు సెలెక్ట్ అవర్ ఈకేఎస్ క్లస్టర్ విపిసి. ఈకేఎస్ క్లస్టర్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత సబ్నెట్స్ ఆల్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత సెక్యూరిటీ గ్రూప్ డిఫాల్ట్ కాకుండా ఓకే, వాడు అక్కడ ఉంది కదా ఒకటి కంట్రోల్ ప్లేన్ సెక్యూరిటీ గ్రూప్ అని క్రియేట్ చేస్తాడు వాడు. Yeah, we need to select that security group. That's right. And then public, I have to leave it to the public, right? Yeah. Okay. Next CNIs. So CNIs we have version. Now we can leave default probably. Core DNS. Pod networking కి either we can use this one. మనం ఏం చేసేవాళ్ళం, కుబర్నెటిస్ కి క్యాలికో వాడేవాళ్ళం. క్యాలికో అన్న ఫ్లానెల్ అన్న వాడేవాళ్ళం. ఓకే, బికాజ్ యూ హ్యావ్ టు కోరిలేట్ విత్ వాట్ వీ హ్యావ్ లెర్న్డ్. కాబట్టి పాడ్ నెట్వర్కింగ్కి ఓకే. ఓకే, అర్థమైంది కదా. ఓకే, రైట్, యూ అండర్స్టాండ్ రైట్. కుబర్నెటిస్ వర్కర్ 1, కుబర్నెటిస్ వర్కర్ 2. అది ఎక్కడ నేను పెట్టాను అంటే పాడ్ నెట్వర్కింగ్కి SSH అయ్యి I will actually మాస్టర్ నోడ్ మీద we will do this one. Okay. The node join చేస్తాం అక్కడ. ఓకే, సో Kubernetes apply kubectl apply -f network plugin. అర్థమైంది కదా. ఇది మనం చేస్తాం.
డిఫాల్ట్ యూజ్ చేయాలా? డిఫాల్ట్దే పెట్టుకుందాము పాడ్ నెట్వర్కింగ్. మనం అక్కడ ఏం చేసేవాళ్ళం అంటే వీఆర్ యూజింగ్ వీవ్ నెట్వర్క్స్ది ప్లగిన్ వాడేవాళ్ళం. అర్థమైంది కదా? దట్ ఈస్ సేమ్. క్యూబ్ ప్రాక్సీ ఎందుకు కావాలా? క్యూబ్ సిటిఎల్కి కావాలి. వాడు ఆ క్యూబ్ సిటిఎల్ది వర్జన్ డిఫాల్ట్ ఉంచేసేయి. ఓకే. సో నెక్స్ట్ ఈ లాగ్స్ అంటే వాడు పైసలు అయితే అంటాడు. ఎందుకు డిసేబుల్ చేసి ఉంచుదాము. కానీ ఆథెంటికేటర్ లాగ్స్ ఒకసారి పెట్టుకోవడం బెటర్, పైసలు ఖర్చు అయినా. కానీ ఇది మళ్ళీ క్లౌడ్ వాష్తో చేయట్లేదు కాబట్టి ఇది గోలా. ఓకే. నెక్స్ట్ ట్యాగ్స్ అయిపోయింది. ఓకే. క్లస్టర్ ఎండ్ పాయింట్ పబ్లిక్ అని పెట్టాము. కంట్రోల్ ప్లేన్ లాగింగ్ ఇక్కడ పెట్టాము. క్యూబ్ ప్రాక్సీ అది పెట్టాము. క్రియేటా? యా. ఓకేనా? క్లియర్ వెంకట్? యా. గుడ్. Wait till the cluster is ready. So API server endpoint. So we have to look at in compute, right? It's creating networking add-ons, compute. Yeah. క్రియేట్ అవ్వట్లేదు. ఏం క్రియేట్ అవ్వట్లేదు? క్లస్టర్. ఏమి అంటే దట్ ఈస్ నథింగ్ సేయింగ్ స్టిల్ క్రియేటింగ్. It takes long maybe. So specify if select config logins, delivery logins, create network follow, create a queue config, create. So it takes several minutes. Follow the procedure for queue config for UPS to enable communication with the new cluster. If you are going to deploy EC2 nodes to your cluster, then you must attach to the policy. క్లియరా? క్లియరా? వచ్చిందా కేస్ క్లస్టర్? రాలేదు. ఇది వచ్చిందా? అమెజాన్ కేసుకి వెళ్తున్నాను. ఇంకా రాలేదు. స్టిల్ క్రియేటింగ్ అవుతుంది. వెయిట్ లెట్ ఇట్ క్రియేటింగ్ అని చూస్తుంది కదా ఇది. అది ఇంకా చూపించట్లేదు. క్లస్టర్స్లో చూడాలా? ఓకే.
ఈసీఎస్కి హైలైట్ అవుతుంది, ఈకేఎస్కి పెట్టుకెళ్ళి. ఓకే, స్టిల్ క్రియేటింగ్. అంటే ఇప్పుడు మనం సోఫార్ మనం ఎక్కడ అంటే ఏమి సెలెక్ట్ చేసుకోలేదు కదా ఏ మిషన్ అనేది. నెక్స్ట్ అంటే నోట్స్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు నోట్స్ ఇంకా మనం ప్రొవిజన్ చేయలేదు, వీఆర్ జస్ట్ క్రియేటింగ్ ద మాస్టర్ నోట్. ఓకే, సో మాస్టర్ నోట్ బై డిఫాల్ట్ తీసుకుంటాడా? అంటే మనకి రిక్వైర్మెంట్ హై మాస్టర్ నోట్ వాడే క్రియేట్ చేస్తాడు ఇంకా. అంటే దానికి మనము ఏమి ఇది ఇవ్వక్కర్లేదా? అంటే అక్కడ ఏం ఆప్షన్స్ రాలేదు కదా జనరల్గా. అంటే మెమరీ, సిపియు కెపాసిటీ తర్వాత నోడ్ గ్రూప్ కి తర్వాత వస్తుంది. ఓకే, క్లియరా? వీ హ్యావ్ దేర్ రైట్. ఓకే, ఇంకా కాలేదేంది క్లాస్ ఇన్స్టెక్ ఎందుకు అవుతుంది? స్టిల్ క్రియేటింగ్. ఈరోజు ఇక్కడతోటి క్లస్టర్ చూసేసి వెళ్ళిపోదాము వెంకట్. ఓకే, టుమారో విల్ ఫినిష్ అప్ ద బబక నోడ్. ఓకేనా? ఓకే, అంటే డిలీట్ చేసేద్దామా? ఇదా లేకపోతే మళ్ళీ కాస్ట్ పడుతుంది కదా. అది కరెక్టే కదా. ఎస్, డిలీట్ చేసేసాము. యా, కానీ స్టెప్స్ మనకు గుర్తున్నాయి కాబట్టి రేపు ఫస్ట్ 15 minutes అయిపోతుంది కదా. ఇది నోట్ డౌన్ చేసుకున్నాం కదా స్టెప్స్ స్పెసిఫిక్గా. ఏమంటావు? ఓకేనా? ఆల్రైట్, రేపు మీట్ అయిదాం మరి వెంకట్. లెట్స్ ఫినిష్ ఇట్ అప్ చేసేసి టెర్రఫామ్ మీద ఫస్ట్ అటెంప్ట్ కొడదాం. ప్రసాద్, జయగురు ప్రసాద్, ఒక్క జస్ట్ అక్కడనే లైన్లోనే ఉండు, 2 minutes. ఓకే, యా. సో వెంకట్, రేపు ఫస్ట్ 10-15 minutes ఈ క్లస్టర్ చేసేసి we will just do it. So cluster first ఒకసారి, but just watch till the cluster comes. Okay? సరే, ఓకే, దాని తర్వాత పోయి డిలీట్ చేయడం అంతే, తెలుసు కదా. డిలీట్. ఓకేనా? let the cluster create, then we will delete it. Okay? ఓకే, ఫస్ట్ 10 minutes అయిపోతుంది ఇది. దాని తర్వాత మనము రేపు ఫస్ట్ మాన్యువల్గా మనకి క్లియర్ కాన్సెప్ట్స్ ఉంటే ఈ మాడ్యూల్ వాడుకొని విల్ ప్రొవిజన్ ద క్లస్టర్. ఏమి క్లియర్ కదా? మాడ్యూల్ వాడి అయ్యో కానీ వాడు సబ్నెట్స్ని ఇట్లా క్రియేట్ చేయమన్నాడు. క్రియేట్ విపిసి లేదా? రైట్, వాడే విపిసిని ఇన్వోక్ చేసుకుంటున్నాడు. ఓకే, ఆల్రైట్ వెంకట్, విల్ సీ టుమారో దెన్. ఓకే, 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 విపిసిని కూడా